సార్ నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో సో దాని పరంగా మన దేశం మొత్తం మీద కూడా చాలా మంది దీని గురించి భయపడుతున్నారు. ఇక మీదట ఇంకెన్ని అటాక్ చూడాల్సి వస్తుందో అని. సో అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉగ్రవాద దాడి అనేది పర్యాటకుల మీద ఏదైతే జరిగిందో దీన్ని భారతదేశం కాదు యావత్ ప్రపంచం మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నది. ఎక్కడ ఉగ్రవాదులైనా ఉగ్రవాదులే. ఈ ఉగ్రవాదులని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తేనే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. అయితే ఈ దాడి ఏ విధంగా ఘోరంగా జరిగిందో దీని వెనకాల ఎవరున్నారు? ఈ పాకిస్తాన్ అన్నట్టు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఈ పాకిస్తాన్ని ఘోరంగా వాళ్ళ ఆర్థిక వనరుల మీద కానివ్వండి ఘోరంగా అటాక్ చేస్తేనే మనకి ప్రశాంతత ఉంటుంది. ఓకే సార్, ఈ అటాక్ మీద చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. సో ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. సో దాడికి ప్రతి దాడి, రక్తాన్ని రక్తం, తలకి తల చేస్తేనే ఖచ్చితంగా ఇలాంటి వాటి ఇక మీద జరగకుండా ఉంటాయని. సో ఇది కరెక్టే అనుకుంటున్నారు? మనది భారతదేశం శాంతియుతమైన దేశం. ఈ మన దేశంలో ఇటువంటి వాటికి ఆస్కారం లేదు. కానీ మారిన పరిస్థితుల రీత్యా ఏ విధంగా పరిస్థితులు అయితే మారినాయో దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఏపీ డిప్యూటీ సీఎం గారు దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. దాడికి ప్రతి దాడే సరి అయిన మార్గం అనేది మా యొక్క అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. ఓకే సార్, ఇప్పటి వరకు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఒకవేళ వాళ్ళు దొరికితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే ఇక మీద ఇలాంటివి ఆగిపోతాయి అనుకోవచ్చు? వాళ్ళు దొరికినమ్మటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందు రాజులు శత్రువులను పట్టుకున్నప్పుడు తీవ్రంగా ఘోరంగా వేళ్ళకి వేళ్ళు నరుకుంటా ఏ విధంగా అయితే హింసించి వాళ్ళని చంపారో ఆ విధంగానే వీళ్ళని ఉరి తీయడమో లేదా రోడ్ల మీద పబ్లిక్లో షూట్ చేయడమో కాదు, చిన్న ముక్కలుగా నరుక్కుంటూ పోతేనే ఎదుటి వాళ్ళ బాధ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా చూసిన వాళ్ళకి కూడా ఏం తెలుస్తుంది అంటే ఈ విధమైన చర్యలు చేస్తే ఇంత ఘోరమైన శిక్షలు ఉంటాయా అన్నట్టు అభిప్రాయం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా ఇటువంటి దుస్సాహసం చేయడానికి సాహసించారు. నరకం చూపించారు. హాయ్ అండి. సో మొన్న కాశ్మీర్ లో జరిగిన దాడుల గురించి తెలిసిందే కదా. అవును. సో దాన్ని మీరు ఎట్లా ఖండిస్తున్నారు? దాని గురించి ఏమనుకుంటున్నారు అసలు? నిజంగా దాని గురించి మొన్న కూడా నేను మాట్లాడాను. అది చాలా దారుణం. అసలు మనము ఏంటంటే ఒక మనిషిని, ఒక నోరులేని జీవాన్ని మనము చంపాలన్నా కానీ ఎవరైనా ఏదైనా చేయాలన్నా కానీ మనకి జాలి కలుగుతుంది. కానీ అలాంటి ముండా కొడుకులకి వాళ్ళకి అస్సలు ఉగ్రవాదులు వాళ్ళు తీవ్రవాదులే కదా చంపింది. అయితే మొన్న జరిగింది చూస్తున్నప్పటి నుంచి మాకైతే మాటలో చెప్పలేకపోతున్నాము. ఇప్పటికే అందరూ ప్రతి ఒక్కరు దాని గురించి బాధ, చిన్న పిల్లల దగ్గర నుంచి పాపం బాధపడుతున్నారు. అక్కడ పిల్లలు కూడా ఉన్నారు. మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు కళ్ళ ముందే లైవ్లో చంపుతుంటే వాళ్ళ ప్రాణం ఎట్లా కొట్టుకొని ఉంటుంది చెప్పండి అసలు, అవునా కాదా? ఇంకోటి వాళ్ళు అక్కడ ఇష్యూ ఏం జరిగిందంటే షాల్వాలు షర్ట్వాలు అమ్ముతారు. అక్కడ వాళ్ళు మిస్బిహేవ్గా మాట్లాడారంట మన వాళ్ళని. మాట్లాడేసరికి వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతున్నారు ఏదో క్వశ్చన్ వేసే వరకు వచ్చింది, అది కూడా వచ్చింది. కానీ అక్కడ మన గురించి కూడా అట్లా మిస్బిహేవ్గా కూడా మాట్లాడతారు. తక్కువ వాళ్ళేం కాదు, ఎదవల వాళ్ళు. అయితే ఇంకోటి వాళ్ళు ఏమడిగారంట, ఆప్ ముస్లిం హై హిందూ హై అని అడిగారంట. వాళ్ళు ఏం చెప్తారు, మొత్తం ఆధార్ కార్డులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, అవన్నీ తీసుకున్నారంట. తీసుకున్న తర్వాత వాళ్ళు హిందువులని తెలిసిన తర్వాత దారుణంగా కాల్చి ఏంటి అసలు ఏమంటారు, అది దీపావళిలో అది టపాసులు కాల్చినట్టు మనుషులు నగాల్స్తారు వాళ్ళు. మిషన్ గన్స్ ఏదో ఉంటాయి కదా వాళ్ళు, అది తీసుకొని కాల్చారని చెప్పి తెలుస్తుంది. పిల్లల మీద కూడా పిల్లలు జాలి ఏడుస్తున్నారు. చూడదు, మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి కేకలు వేస్తున్నారు అక్కడ. అయినా వాళ్ళకి జాలి కరుణ అనేది ఏమీ రావట్లేదు అస్సలు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా గట్టిగా మనం అందరం అన్ని ప్రపంచ దేశాలన్నీ రెస్పాన్స్ అయ్యి సో సింధు నది నుంచి ఇంకోటి కరెంటు బంద్ చేశారు, వాటర్ బంద్ చేశారు, అవునా కదా? వార్ డిక్లేర్ చేస్తున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు అయితే అంటున్నారు. అవును. మరి ఇండియా నుంచి నరేంద్ర మోడీ గారు వార్ డిక్లేర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ చేస్తే ఎట్లా ఉండబోతుంది? ఆయన వార్ వన్ సైడ్ అంటారు, డైలాగ్ మీరు వినే ఉంటారు. కానీ అది కానీ మాత్రం వాళ్ళు ఆయన తలుచుకుంటే మాత్రము, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే మాత్రము ఏదైనా చేస్తారు ఆయన.
అంటే ఈ వారంటే అందరూ కలిసి కట్టుగా ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే నరకం మన వాళ్ళు ఎంత బాధపడ్డారు, పిల్లలు తండ్రుల్ని కోల్పోయేసి భర్త పాపము అమ్మాయి భర్త 6 days అయింది. మరీ అది దారుణం కదా. కళ్ళ ముందే చంపేసి ఆయన ఇండియన్ నేవీలో పనిచేస్తారు. ఆయన కూడా మిలిటరీ డ్రెస్ కూడా ఏదో వేసుకున్నారంట కదా. అది నేవీలో పనిచేస్తారంట. అదే వదిలేయండి, ఇట్లా మేము రిక్వెస్ట్ చేస్తాం, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని ఎంత వాళ్ళకి మనకి వాళ్ళు హిందీ కొంతమంది రాదు కదా పాపం మాట్లాడారు, కొంతమందికి వస్తుంది. వదిలేయమన్నా కానీ కనికరం లేకుండా నా కొడుకులు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారు. ఎంతమందిని కాల్చి చంపారో మనకు తెలియదు. 28 మంది అన్నారు. వచ్చినాయి. అవునవును. ఎట్లా శిక్ష అంటే వీళ్ళని ఉరి శిక్ష వెంటనే వేయద్దు. ఈ చేతులు ఉన్నాయి చూసారా, వాళ్ళని ఎంత వాళ్ళు నరకం అనుభవించి ప్రాణం అంటే ఒకసారి కాల్చంగానే టక్కనిపోతుంది. కానీ వీళ్ళకి అట్లా నరకం చూపియద్దు. 2 చేతులు నిలబెట్టి నరకేయాలి. అది వాళ్ళు నరకం చూసి అనుభవించాలి. నొప్పి ఏంటి, ఆ బాధ ఏంటి. మేము ఇట్లా అన్యాయం, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పెళ్ళైన 6 రోజులైంది, ఆ పిల్లకి పెళ్ళయి వదలమన్నా కానీ కాళ్ళ వెళ్ళ పడ్డారు, మనం వదలలేదు, జాలి కనికరం చూపిలేదు అని చెప్పేసి వాళ్ళు తలుచుకోవాలి. ఎవరికి జాలి అట్లా నేను వాళ్ళకి చేతులు నరకండి అని చెప్తున్నా. వాళ్ళకి తెలియాలి ఆ బాధ అనేది. నేనేం చెప్తున్నాను, వీళ్ళు ఎంత నరకం ఎంత బాధ అనుభవించారో జీవితాంతం ఏడవాలి వాళ్ళు. నేను అది చెప్పట్లేదు, వాళ్ళు నరకం చూడాలి. ఇప్పుడు దొరికిన వాళ్ళు 9 దొరికారని చెప్తున్నారు కదా, ఆ బాధ అనేది వాళ్ళకి తెలియాలంటున్నా. అవును. అవును. ఇంకోటి ఇప్పుడు బాధ అనేది వాళ్ళకు కూడా తెలిసేలా చేయాలి. వెంటనే చంపద్దు. వాళ్ళకి చీము నక్తారు లేదా, ఒక అమ్మకి అయ్యకి పుట్టలేదా, సిగ్గు లేదా వాళ్ళకి? వాళ్ళ ఫ్యామిలీలో ఇట్లా ఎవరైనా చంపేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వదిలిపెట్టారు కదా. ఇంకో విషయం ఏం తెలిసిందంటే నాకు నిన్న అక్కడే ఒక ముస్లిం అతను వాళ్ళందరినీ సేవ్ చేయడానికి చూశారు. పాపం చూస్తే ఆయనను కూడా చంపేశారు. ఆ గన్స్ అన్ని వద్దు, మీరు చంపకండి, ఆ గన్స్ అన్ని తీసేయండి, పక్కన పెట్టండి అని చెప్తే అతన్ని కూడా చంపేశారు. ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఢిల్లీలో పాకిస్తాన్ కి సంబంధించిన ఒక ఆఫీస్లో ఒక అతను కేక్ తీసుకొని వెళ్ళి సెలబ్రేట్ చేయడం ఆ ఘటన కూడా చోటు తీసుకుంది. అతను కేక్ అంటే సంబరాలు చేసుకున్నారా? దేని గురించి? అటాక్ జరిగినందుకు ఇండియా టూరిస్ట్ పాకిస్తాన్ అంటే వాళ్ళని చంపితే వీళ్ళు కేక్ తీసుకొని వెళ్ళి సంబరాలు చేసుకున్నారా? ఎవరైనా తెలియలేదు. మరి వాడిని కూడా పట్టుకొని వాడిని కూడా కాల్చి చంపాలి కదా. మరి వాడికి సిగ్గు లేదా? మరి ఇలాంటి కేక్ తీసుకొని పోయి ఏమన్నా చంపితే కేక్ తీసుకొని పోయి ఇవి చేసుకోవడం ఏంటి, సంబరాలు చేసుకోవడం ఏంటి? తెలిస్తే మాత్రం వదిలిపెడతారా చెప్పండి? మరి ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారు గట్టిగా మన ఏదన్నా తలుచుకుంటే ఏదో ఒకటి చేయగలరు, సాధించాలి. అందరూ కలిసికట్టుగా ఏకం అవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు కూడు కూడా లేకుండా చేయాలి. వాళ్ళకి ఇప్పుడు కరెంట్ తీశారు, వాటర్ బంద్ చేశారు కాబట్టి అన్నం కూడా ఫుడ్ కూడా లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను బాధ అనేది వాళ్ళకు కూడా తెలియాలి. మనం ఎంత బాధపడుతున్నాము, వాళ్ళు ఎవరో మనకి సంబంధం లేకున్నా కానీ మన వాళ్ళని చంపారని మనం ఎంత బాధపడుతున్నాము, బాధ వాళ్ళకి తెలియాలి. ఆ టెర్రరిస్టులకి, ఆ ఉగ్రవాదులకు వాళ్ళకి తెలియాలి. సిగ్గు లేదు వాళ్ళకి, చీమురంతరు లేదా? వాళ్ళకి పిల్లలు ఉండే ఉంటారు కదా, భార్య పిల్లలు. అది చెప్తున్నా, గట్టిగా యాక్షన్ తీసుకొని అందరూ ఒక్కటైపోవాలన్నమాట. దాని గురించి అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో, సో దానికి గాను సామాన్య ప్రజలందరూ కూడా ఇప్పుడు వాయిస్ రేజ్ చేస్తున్నారు. సో మీరేం చెప్తారు దాని గురించి? తప్పకుండా అండి, ఎందుకంటే ప్రశాంతమైన జమ్మూ కాశ్మీర్ని ఇంత ఉగ్రవాదుల దాడితోటి ఇంత బీభత్సం సృష్టించారు. తప్పకుండా వాళ్ళకు కఠిన శిక్షలు అమలు చేయాలనే కోరుకుంటున్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా ఈ నా కొడుకులను వదిలిపెట్టము, మట్టిలోనే కలిపేస్తా అన్నారు. మేము చాలా స్వాగతిస్తున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఎన్నుకున్నది ఏదో పెట్రోల్ రేట్లు పెంచుతారనో, లేదంటే పెట్రోల్ రేట్లు తగ్గిస్తారనో, గ్యాస్ రేట్లు తగ్గిస్తారనో, ఆయిల్ రేట్లు తగ్గిస్తారనో, పప్పు రేట్లు తగ్గిస్తారనో కాదు, దేశ భద్రత కోసమే నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూసినట్టయితే అది పూర్తి కాంగ్రెస్ అంటే వాళ్ళు ఉన్నప్పుడల్లా, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడల్లా అధికారంలో మనం చూసినట్టయితే గతంలో కానీ లుంబిని పార్క్లో దాడులు కానీ, లేదంటే దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్ళు కానీ, ముంబైలో ఇప్పుడు దాడులు జరగడం కానీ, అన్ని
అనేక బాంబు పేలుళ్ళు. అందుకనే నరేంద్ర మోడీ గారిని ఏరుకోరి దేశం కోసం ఎన్నుకోవడం జరిగింది. సో అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ గడిచిన 2-3 రోజుల నుండి కూడా నరేంద్ర మోడీ గారు దగ్గరుండి భద్రత రక్షణ చర్యలను కూడా దగ్గరుండి సమీక్షిస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంటున్నాము అన్న. ఇప్పుడు అక్కడ జరిగిన దాడిలో ముఖ్యంగా పురుషుల్ని టార్గెట్ చేసి వాళ్ళని చంపేయడం కావచ్చు, ఒక కూతురు ముందు తండ్రిని, భార్య ముందు భర్తని, అసలు దీనికి అంతటి కారణం ఏంటనుకోవచ్చు? ఉగ్రవాదులకు ఒకటే అండి, హిందువులను వాళ్ళని ఎట్లయినా మొత్తం ఈ దేశమంతా పాకిస్తాన్గా మార్చాలనేది ఒక ఉగ్రవాదుల కుట్ర. సో అదేవిధంగా ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో టూరిజాన్ని దెబ్బతీయాలి, అదేవిధంగా మన భారతదేశంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలనేది వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం అండి. ఎందుకంటే మనం చూసినట్టయితే ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి. అయినా కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. మీరు అన్నట్టు మగవారి పైన దాడి చేయడం, ఇంకా అది వాళ్ళ మర్మాంగాలను చూసి వాళ్ళు ముస్లిమా కాదా అని చంపడం అనేది ఎంత పాశవిక చర్య అంటే అది మనం దాన్ని ఖండించరాని విధంగా కూడా ఉంది. అసలు అది తలుసుకుంటేనే ఒళ్ళంతా గగురు పొడుస్తుంది. ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఎంతమంది వాయిస్ రేజ్ చేసినప్పటికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఎట్లా అంటే దాడికి ప్రతి దాడి, తలకు తల, రక్తానికి రక్తం అనే విధంగా కొన్ని కామెంట్ చేశారు. సో దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? తప్పకుండా అండి, అదే నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్పారు, ఈ నా కొడుకులను మట్టిలోనే కలిపేస్తామన్నారు. సో ఏదేమైనప్పటికీ మొత్తం భారతదేశం కూడా కోరుకుంటుంది ఆ 7 మందిని మట్టిలో కలిపేసే వరకు ప్రశాంతంగా అనేది ఇండియా అనేది ఉండదండి. ఎందుకనంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోరుకుంటున్నాడు ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా హతమారిస్తే కానీ ఈ చర్య అనేది ఆగదు. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు కాదు, సనాతన ధర్మం గురించి అతను ఇండియా గురించి ప్రతి ఒక్క చోట కూడా అతను చెప్తూనే వస్తున్నాడు. కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే కాదు, ఇండియా బాగుండాలంటే నరేంద్ర మోడీ సహకారం ఉండాలి. అందుకే నరేంద్ర మోడీ గారికి పదే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ వీళ్ళను చంపేస్తేనే మనకు ఈ చర్యలు అనేటివి కూడా ఇంకా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇలాంటి చర్యలు చేపట్టాలనుకున్నా కూడా వాళ్ళందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారండి చాలామంది క్రిస్టియన్ నాయకులు కూడా ఇప్పటివరకు ఇంకా సపోర్ట్ చేయడం లేదు. ఇండియా అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అని చెప్తారు. ఇంకా వరకు కూడా క్రిస్టియన్ నాయకులు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉంది. చాలామంది సో వాళ్ళపైన దాడి చేసిన వాళ్ళపైన శిక్షలు ఎట్లుండాలంటారు? వాళ్ళు మరణశిక్ష అండి, మరణశిక్షనే. అది ఎవరైనా కానండి, మరణశిక్షనే. సో మొన్న ఇండియా పైన జరిగిన టెర్రరిస్ట్ అటాక్ తెలిసిందే. సో దాని వల్ల మోడీ ఇమీడియట్ యాక్షన్ కొన్ని తీసుకున్నాడు పాకిస్తాన్ అగైనెస్ట్ గా. సో దాని వల్ల అవి మీద అట్లా వాటర్ ఆపడంతో ఇండైరెక్ట్ గా వార్ ప్రకటిస్తున్నట్టే అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళైతే చెప్తున్నారు. సో మరి ఎట్లుండబోతుంది? నరేంద్ర మోడీ వార్ డిక్లేర్ చేస్తారా, చెయ్యరా? వార్ డిక్లేర్ చేస్తే ఎట్లుండబోతుంది? నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. వాళ్ళు చేసిన దారుణకాండ అలాంటిది. మరి దేశంలో చొరబడి ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చి మరి అది ఒక ప్రశాంతమైన వాతావరణంలో జ్వరపడి అక్కడ ఉన్న టూరిస్టులని కాల్చి దారుణంగా చంపారంటే రెండోసారి వీళ్ళని వదిలేస్తే రెండోసారి ఇంకోటి అటాక్ చేస్తాడుగా, మమ్మల్ని ఏం చేయలేరని. వాళ్ళు మళ్ళీ సెల్ఫీ వీడియో చేసి మరి మీ మోడీకి చెప్పుకోండి అని వార్నింగ్ ఇచ్చారంటే ఎంత కంటకవరం ఉండదు. ఇలాంటి వాళ్ళు ఊరకనే వదిలిపెట్టకూడదు. దీన్ని ఎవరైతే వాళ్ళకి ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్నారో, మన దేశంలో ఎవరైతే ఉగ్రవాదులకి షెల్టర్ ఇస్తున్నారో వాళ్ళు కూడా శత్రువులే దేశానికి. ముందు దేశంలో ఉన్న ఎవరైతే ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తా, ఎవరైతే ఈ భారత్ మ్యాచ్లో ఓడిపోతే కేకులు కట్ చేసుకుంటా జెండా వదలు కొడుతున్నారు, ముందు వీళ్ళు ఉగ్రవాదులు, వీళ్ళని దేశ బహిష్కరణ చేయాలి. దేశంలో ఉంటే దేశానికి ఎన్నుపడి పొడిచే వాళ్ళతో డేంజర్ ఎప్పుడైనా. వీళ్ళని ముందు కంట్రోల్ చేస్తే, అలాగే వీళ్ళని కంట్రోల్ చేస్తే బయట నుంచి వచ్చే వాళ్ళు షెల్టర్ అనేది ఇస్తున్నారు కాబట్టి ముందు వీళ్ళని కంట్రోల్ చేస్తే అప్పుడు అది ఆటోమేటిక్గా ఆగిపోయింది. అలాగే ఉగ్రవాదులు పెంచిపోషిస్తున్న దేశాలను కూడా మా శత్రు దేశాల లెక్కనే ఆల్రెడీ వారు జరుగుతుంది పాకిస్తాన్కి. ఏదైనా కానీ మోడీ గారు దీనికి రియాక్షన్ అనేది ఉండిద్దని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఆ 4 తీవ్రవాదులు అయితే ఉన్నారో వాళ్ళ ఆచూకీ అయితే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే బయటకు. సో వాళ్ళని
పట్టుకుంటే ఒకవేళ వాళ్ళని ఎట్లా శిక్షించాలి? అసలు మన దేశం వైపు చూడాలంటే భయపడాలి ఒకరు, అంటే వాళ్ళని ఎట్లా శిక్షించాలి? ఈ నలుగురే కాదండి, ఈ నలుగురిని రెండోసారి దేశం మీద అటాక్ చేయడానికి భయపడేటట్టు చేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళ స్థావరాల మీద దాడులు అయితే మొత్తం చేస్తున్నారు. ఈ నలుగురు కాకుండా ఈ నలుగురు వెనక ఇంకా చాలామంది ఉన్నారు. దేశం వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఒక అతను ఎవరో గడ్డమైన మాకు నీళ్ళు ఆపేస్తే మోడీ ఊపిరి ఆపేస్తాం అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళని ముందు ఇలాంటి వాళ్ళని పుట్టగొడుగులాగా పెరిగిపోతున్నారు ఇలాంటి వాళ్ళు మన శత్రు దేశాల్లో. ముందు ఎవరైతే ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశాలు ఉన్నాయో వాటి మీద ప్రపంచ దేశాలన్నీ ఒకటయ్యి ఈ ఉగ్రవాదం పెంచి పోషిస్తున్న దేశాలను అణచివేయాలి. ఉగ్రవాదాన్ని అణచివేస్తే అప్పుడు ప్రపంచం మొత్తం శాంతి భద్రతలో ఉండిద్దని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ సపోర్ట్ అయితే మన ఇండియాకి వస్తుంది, అమెరికా నుంచి సపోర్ట్ వస్తుంది. సో మరి అట్లాగే చైనా సపోర్ట్ మనకి ఎట్లానూ ఉండదు, మనకి ఉండదు కాబట్టి పాకిస్తాన్కి ఏమైనా సపోర్ట్ చేస్తాం. ఎవరైతే పాకిస్తాన్కి ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో సహకరిస్తారో వాళ్ళు మాకు శత్రువులు లెక్కనే. ఇది వాళ్ళకి మాకు జరుగుతున్న వారు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా బహిరంగంగా వచ్చి చంపి మరి మోడీ గారికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. అంటే ఇది చూసి కూడా మీరు ఆ దేశానికి సపోర్ట్ చేస్తున్నారంటే మీరు మాకు శత్రువులు లెక్కనే. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ కావద్దు. ఏ దేశం వాళ్ళు కూడా, ఏ దేశం వాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఈరోజు ఇండియా వాళ్ళని ఎదుర్కొనే సత్తా ఉంది. ఈరోజు ఒక శక్తివంతమైన నాయకుడు ఈరోజు దేశ ప్రధానిగా ఉన్నాడు. మన దగ్గర కూడా అణుబాంబులు అయితేమి, యుద్ధ విమానాలు అయితేమి అన్ని సంబంధించిన మెయిన్ మిషన్స్ అన్నీ ఉన్నాయి. దేశం మీద ఎవరైనా దాడి చేయాలో చూసినా 10 సెకండ్స్లో వాళ్ళు ఆలోచించే లోపల వాళ్ళ దేశం నేలమట్టం అయిపోయింది. వాళ్ళకి శిక్ష ఎట్లుంటే బెటర్ అనుకుంటున్నారు? వాళ్ళకి ఎట్లుండాలి అసలు? వాళ్ళకి మనం ఇంకోసారి మన దేశం వైపు చూడొద్దు అంటే వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేయాలి? వాళ్ళని బహిరంగంగా ఎక్కడైతే వీళ్ళు చంపారో అదే ప్లేస్లో బహిరంగంగా కూర్చోబెట్టి వాళ్ళ తల నరికేస్తే సరిపోతుంది. బ్రో హాయ్ బ్రో. నమస్తే భయ్య. సో జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో సో దానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఓకే. సో దాడికి ప్రతి దాడి, తలకు తల, రక్తానికి రక్తం అనే విధంగా. సో ఈ కామెంట్స్ ని మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయాయి. మరి మనం ఇలా చేసుకుంటూ వెళ్తే ఇది ఏంటంటే కక్ష అనే ఉంటుంది అనమాట. మనకేంటో ఒకటి మన ఏదైతే చేస్తాడో దానికి మరి తిరిగి చేయాలని చెప్పి అలా చేయడం అనేది మన అంటే వేరే వాళ్ళు ఏమో చేద్దాం కానీ భారతదేశంలో అలాంటి లేవన్నమాట. ఓకే చెప్పడం వరకు ఓకే, కానీ అది పాటిస్తే మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం అయ్యే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని నేను విమర్శిద్దామనో, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని నేనేదో చేద్దామనో కాదు. పవన్ కళ్యాణ్ గారిని నేను పెద్ద అభిమానిని. కాకపోతే అంటే నాకు అనిపించింది చెప్తా ఉన్నాను అనమాట. ఎందుకంటే ప్రశాంతం భారతదేశంలో ఫ్రీడమ్ అనేది ఉందన్నమాట. నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. జరిగిన తర్వాత దాని తర్వాత పరిణామాలు మనకు ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుంది. ఏం జరుగుతుంది, ఏం సంగతి, ఆ టెర్రరిస్ట్ ఎవరైనా సంగతి అంటే అహింస అనుకుంటే ఇప్పుడు వాళ్ళని మనం మిత్రపక్షంగా అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా మన శత్రువు లాగానే చూస్తున్నారు. అలాంటప్పుడు దాడికి ప్రతిదాడి కరెక్ట్ కదా? ప్రతిదాడి కరెక్ట్ అంటే అవతల వ్యక్తి మనల్ని ఎలా చూస్తున్నారో మనం అవతల వ్యక్తిని అంటే చూడాలనేది అది చాలా తప్పు అనమాట. వాళ్ళని మనం అసలు ఎందుకు అలాంటి జరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే మనకి వాళ్ళకి అయిపోయి చాలా సంవత్సరాలు గడిచిపోయింది అనమాట. దాని తర్వాత ఇంత గ్యాప్లో ఎందుకు ఇలా చేశారు, ఏంటి సంగతి అని చెప్పి వాళ్ళని ఫస్ట్ కమెంట్లోకి తీసుకొని దాని తర్వాత జరగాల్సిన మంచిది. పరిష్కారం ఏంటనుకోవచ్చు మరి? ఓకే ఆల్రెడీ వాళ్ళ ఐడెంటిఫై అయ్యాయి అనమాట ఎవరు ఏంటి సంగతి అని చెప్పి. వాళ్ళని ప్రభుత్వం అనేది చర్యల్లో తీసుకొని అంటే వాళ్ళ వెనక పాకిస్తాన్ వారి హస్తం ఏమన్నా ఉందా, లేదంటే వీరే కక్షతోటి భారతదేశం మీద ఉన్న ఆ కోపంతో ఏమైనా చేశారా అని ఆలోచించి, ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళే ఇలా పంపించి ISO అనే ఒకటి ఉంటుంది అనమాట పాకిస్తాన్లో, వాళ్ళే ఏమైనా పంపించి ఏమైనా చేశారా ఇంటి సంగతి అని చెప్పి పరిష్కరించాలని కోరుకుంటాను. మరి అన్న నమస్తే అన్న. ఇప్పుడు దేశం అంతా కూడా ఉలిక్కి పడుతున్న న్యూస్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి. సో దానికి మీ అభిప్రాయం ఏంటి అసలు? అభిప్రాయం ఏముంటుంది బ్రదర్, ఇప్పుడు ఎవరైనా అలాంటి చర్యలు ఎవరైనా ఖండించాల్సిందే. ఏ పార్టీలకు అతీతంగా ఇటు స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ అందరం ఏకమై ఉగ్రవాదాన్ని అణచివేయాలి. అది మన బాధ్యత. ఒక ఇండియా పౌరునిగా చెప్తున్నా, ఏ పార్టీలకు సంబంధం ఆల్ పార్టీ, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉండని. నిన్న చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పిండు, దేశం గురించి అందరం ఏకం కావాలి. నిన్న వాళ్ళ క్యాబినెట్ కూడా జరిగింది, నిన్న సెంట్రల్ క్యాబినెట్. ఈ విషయంలో ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మేము ట్యాంక్ బండ్ మీద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం. దానికి మేము అందరం సంసిద్ధమైనాం.
ఎలాంటి చర్యకైనా వాళ్ళ కవ్వింపు చేసిరు కాబట్టి దానికి ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. నరేంద్ర మోడీ గారు దాని దేశంలో అందరి ఆల్ పార్టీ నిన్న మీటింగ్ కూడా ఈరోజు అయింది, ఆల్ పార్టీ మీటింగ్. దానికి కూడా అందరం సపోర్ట్ ఉన్నాం. పార్టీలకు సంబంధం లేకుండా అందరం ముందుకెళ్తున్నాం. అన్న ఇప్పుడు ఈ ఉగ్రవాదుల దాడికి దేశవ్యాప్తంగా మన దేశం ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా వాయిస్ రైజ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు. దాడికి ప్రతి దాడి, తలకు తల, రక్తానికి రక్తం అని. సో ఈ కామెంట్స్ మీరు ఏ విధంగా సమర్థిస్తారు? తప్పకుండా ఇది కరెక్ట్ గానే మాట్లాడిన ఆయన. ఎందుకంటే మనం నిన్న మొన్న పక్క దేశాలు కూడా చూసినాం. ఉక్రెయిన్, రష్యా కానీ, ఇజ్రాయిల్, ఇరాన్ కానీ ఎవరైనా కవ్వింపు చేస్తే పక్క దేశాలు ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఇది దేశ టోటల్ ఎట్లుంటుంది అంటే టూరిస్టు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరికి ఇబ్బందికరంగానే ఉంటుంది టెర్రరిస్ట్ అనేది. ముంగట దీన్ని తీసుకోవాలంటే ఏం చేయాలంటే అందరూ ఏకమై దీన్ని టెర్రరిస్ట్ అని అణిచివేయాలి. మెయిన్ ముఖ్యంగా ఇది ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి.